సత్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లా మధురవాడ సమీపంలో ఉన్నటువంటి బాంబే కాలనీ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఉన్నాం. ఎందుకంటే అన్న క్యాంటీన్ ఇటీవల అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండోసారి ప్రారంభం జరిగింది. అయితే ఈ అన్న క్యాంటీన్లో ఏ విధమైనటువంటి పేదలకు ఏ విధమైనటువంటి భోజనం అందిస్తున్నారు, ఎట్లాంటి షెడ్యూల్ పెట్టారు, అసలు అన్న క్యాంటీన్ యొక్క ఉద్దేశం క్షేత్రస్థాయిలో నెరవేరుతుందా, అసలు దాని ఇంప్లిమెంటేషన్ అంత కరెక్ట్గా ఉందా, అసలు ఇక్కడ ప్రజలకి ఏ విధమైనటువంటి భోజన సదుపాయం కల్పిస్తున్నారు అనే విషయం గురించి ప్రస్తుతం మనం ఈ అన్న క్యాంటీన్ వద్ద తెలుసుకుందాం. నాతో వచ్చేయండి. అన్న క్యాంటీన్ షెడ్యూల్ అయితే ఒక ఆహార పట్టిక కూడా ప్రభుత్వం తయారు చేయడం జరిగింది. అయితే ఈ ఆహార పట్టిక ప్రకారంగానే భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఎందుకంటే సోమవారం నుండి శనివారం వరకు ఏ పూటలు భోజనం పెడుతున్నారు, ఏ రోజు ఏ ఫుడ్ మెనూ ఏ ఐటమ్స్ పెడుతున్నారు అనేది ఇక్కడ మనం షెడ్యూల్ కూడా చూపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్న క్యాంటీన్ ఆహార పట్టిక అని ఒక మెనూ బోర్డు కూడా తయారు చేయడం జరిగింది. ఇందులో కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, లంచ్ అని కూడా ఇక్కడ బోర్డులో ప్రచురించడం జరిగింది. ఇందులో భాగంగానే చూడొచ్చు, ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు అలాగే షెడ్యూల్ పెట్టారు. ఆదివారం ఎలాగా అన్న క్యాంటీన్ సెలవు దినంగా ప్రకటించారు. సో సోమవారం నుంచి శనివారం వరకు ఏ విధమైన షెడ్యూల్ పెడుతున్నారు అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సోమవారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, చట్నీ పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా అనేది సోమవారం మేము బ్రేక్ఫాస్ట్లు పెట్టారు. అలాగే లంచ్ అలాగే డిన్నర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి అనేది ఇక్కడ లంచ్ అలాగే డిన్నర్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే సోమవారం నుంచి శనివారం వరకు కూడా వివిధ రకాల ఫుడ్ మెనూతో ఇక్కడ చాట్ను కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటించింది. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు కంటిన్యూస్గా ఇది రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్న క్యాంటీన్ పట్ల గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించి కొన్నేళ్లు నెరవేర్చిన తర్వాత అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన తర్వాత 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మళ్ళీ ఈ అన్న క్యాంటీన్ పునఃప్రారంభం చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ షెడ్యూల్ ప్రకారంగానే రోజువారీ ప్రజలకు భోజనం వడ్డించడం జరుగుతుంది. ఇది అన్న క్యాంటీన్ ఆహార పట్టిక అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఇట్లాంటి అన్న క్యాంటీన్లో భోజనాల లోపల ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉన్నాయి, అసలు షెడ్యూల్ ప్రకారంగా భోజనాలు వండుతున్నారా లేదనుకుంటే ఏ విధమైనటువంటి నిర్వాహకులు ఎట్లా ఈ అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ సిద్ధాంతాలకు అనుకూలంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారనే విషయాలను తెలుసుకుని ప్రయత్నించేద్దాం. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఏ విధమైనటువంటి భోజనం వడ్డిస్తున్నారో అక్కడ ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం అన్న క్యాంటీన్ లోపల భాగంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ప్రజలు చాలా మంది ఎంతో ఆనందంగా ఈ యొక్క అన్న క్యాంటీన్ లో భోజనం అయితే తింటున్నారు. కేవలం 5 రూపాయలకే 3 పూట్ల భోజనం పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఉదయం బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ అలాగే డిన్నర్ కూడా ఈ యొక్క క్యాంటీన్ లో సప్లై చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్ చూడొచ్చు, ఎంత ఆనందంగా ఎంత ఫ్రీగా ఎంత శుభ్రమైన భోజనం తింటున్నారో ప్రజలందరూ కూడా మనకు విజువల్స్ లో కనబడుతున్నాయి. సో ఇక్కడ ఈరోజు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఈరోజు భోజనంలో ఏం పెట్టారనేది ఒకసారి చూసినట్లయితే అన్నం, పప్పు, పెరుగు, పచ్చడి షెడ్యూల్ ప్రకారంగానే ఈరోజు భోజనం లంచ్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ నిర్వాహకులు కూడా ఎంతో దీనిగా కూడా ఇక్కడ భోజనం అంటే చాలా చక్కగా పేదలకు అందించాలి, ఎంతో చక్కమైన భోజనం ప్రజలకు అందించాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అన్న క్యాంటీన్ ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి అనేక విధాలు అంటే ఇక్కడ బాంబే కాలనీ ప్రాంతంలో మాక్సిమం అందరూ కూడా సాధారణ కుటుంబాలు అలాగే బిలో పావర్టీ లైన్ ఉన్న నివసించే ప్రజలు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ అనేది ఎంతో దోహదపడుతుంది. వాళ్ళకి ఆహారం ఎంత తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ మనకి చూస్తుంటే అద్భుతమైన పరిస్థితి. సో ఒకసారి చూడొచ్చు, అక్కడ భోజనాలు వడ్డించే నిర్వాహకులు కూడా ఎంతో చక్కగా ఆ తలకి ఆ కవర్ పెట్టుకొని అలాగే మాస్క్ పెట్టుకొని చేతికి గ్లౌజులు కూడా పెట్టుకొని ఎంత శుభ్రమైన పరిస్థితుల్లో కూడా ఇక్కడ వడ్డిస్తున్నారని మనకి విజువల్స్ లో కనబడుతూ ఉంది. సో ఇక్కడ నిర్వాహకులతో పాటు ఈ అన్న క్యాంటీన్ ఏ విధమైనటువంటి సిద్ధాంతాలు వాళ్ళకి జారీ చేసిందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఎటువంటి అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రత పాటిస్తూ అలాగే ఇక్కడ ఎంతో నీట్గా కూడా భోజనాలు వడ్డిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చూడొచ్చు, మనకి ఇక్కడ పెరుగు అలాగే పప్పు, అన్నం, సాంబార్ కూడా ఇక్కడ షెడ్యూల్ ప్రకారంగానే వడ్డించే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా అన్న క్యాంటీన్ ప్రవేశపెట్టడం పట్ల ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఇన్ టైంకి కరెక్ట్గా 12:30కి అంటే 12:30కి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి అయితే పెట్టారో అదే టైం కూడా ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం కూడా వడ్డించే కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం ఎలాగా కూడా ప్రతి ఆదివారం కూడా సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. సో ఎంటైర్ మండే టు సాటర్డే వరకు కూడా భోజనాలు వడ్డిస్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది భోజనాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఈ భోజనం పట్ల వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు అనేది ఒకసారి చూసుకుందాం. అమ్మ, ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు పైడమ్మ. ఎక్కడ ఉంటుంది?
అది చివరి బాంబే కాలనీ బాంబే కాలనీ భవానీ నగర్. భోజనం ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. ఎంత తీసుకుంటున్నారు భోజనంకి? 5 రూపాయలు. 5 రూపాయలు. 3 పూటలా పెడుతున్నారు భోజనం? 3 పూటలు పెడతాను. టిఫిన్ చేస్తావు ఉదయం? టిఫిన్ చేస్తాను. ఏది పెట్టారమ్మా ఉదయం? అది మా ఇడ్లీ. ఇడ్లీ. అప్పుడు ఎంత తీసుకున్నారు డబ్బులు? 5 రూపాయలు. ఇప్పుడు మధ్యాహ్నం ఏమేమి పెట్టారు? క్యాబేజీ, పెరుగు, పచ్చడి, కూర. రాత్రి పూట్ల ఏం పెడుతున్నారు మాక్సిమం? రాత్రి పూట నేను రాని బాబు కనబడదు. చీకటి వల్ల రావడానికి ఇబ్బంది. అప్పుడు ఇంట్లో తింటావు? ఇంట్లో తింటాం. ఓకే. అయితే నువ్వేమంటావు మంచి అన్న క్యాంటీన్ పెట్టడం పట్ల ఏ విధంగా అంటావు? బాగానే ఉంది బాబు. ఎవరు పెట్టారు అన్న క్యాంటీన్? చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల బాగానే ఉంది. ఏం పేరమ్మా నీ పేరు? పైడమ్మ. అది ఇక్కడ భోజనం చేస్తున్న పైడమ్మ చెప్తున్న పరిస్థితి. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పెద్దవాడు భోజనం చేస్తున్నా. అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? భోజనం బాగుందా? చాలా బాగుంది బాబు. రోజు ఎక్కడ తింటావా భోజనం? ఎక్కడే తింటాను బాబు. ఎంత తీసుకుంటున్నారు భోజనంకి ఒక పూటకి? బాబు 5 రూపాయలు. ఉదయం ఎంత తీసుకుంటారు? ఉదయం 5 రూపాయలే. మధ్యాహ్నం 5 రూపాయలే. ఏంటి పెడతారు ఉదయం పూట్ల? ఈ రోజు ఉదయం తిన్నావా ఇక్కడ? ఇడ్లీ తిన్నాను బాబు. ఎన్ని ఇడ్లీ వేసారు? 3 ఇడ్లీ వేసారు. చట్నీ ఇడ్లీ వేసారు. చట్నీ ఇడ్లీ కూడా వేసారు. బాగానే ఉందా భోజనం? బాగుంది బాబు. చాలా బాగుంది. ఈ అన్న క్యాంటీన్ ఎవరు పెట్టారు? చంద్రబాబు గారు పెట్టారు బాబు. చంద్రబాబు గారు పెట్టారా? ఏం పేరు నీ పేరన్నా? కాదు అప్పయ్యమ్మ. బాగుంది. రాత్రి కూడా ఎక్కడ తింటావా? రాత్రి రాను బాబు. ఎప్పుడని చీకటనే రాలేవా? అవును బాబు. ఓకే. మిగతా ఉదయం మధ్యాహ్నం కూడా ఎక్కడే తింటావు? ఇక్కడే తింటాను. అదే ఈ పెద్దవాడు చెప్తున్నటువంటి విషయం. అయితే 2 పూటలు కూడా ఇక్కడ భోజనం చేస్తాం. చాలా ఆనందంగా ఉంటుంది. కేవలం 5 రూపాయలకు మాత్రమే ఈ భోజనం పెడుతున్నారు. రాత్రి పూటల కొంత చీకటి సమయం ఉండడం వల్ల అవకాశం ఉంటే వస్తారు, లేకపోతే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమ్మా మీ పేరు చెప్పండి అమ్మా. ఎం స్వాతి. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే బాంబే కాలనీ. ఎలా ఉందమ్మా భోజనం? ఎలా? చాలా బాగుంది. అంటే ఈరోజు ఏం భోజనం పెట్టారమ్మా? ఈరోజు పప్పుచారును, పచ్చడి, పప్పు కూర, పెరుగు. టిఫిన్ కూడా తిన్నారా ఉదయం? లేదు. అంటే ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు ఒక మెనూ ప్రకారంగా పెడుతున్నారు కదా, ఆ మెనూ ప్రకారం రోజు పెడుతున్నారా? రోజు పెడుతున్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా భోజనం మన ఇంట్లో వండుకున్నట్టుందా, లేకపోతే ఏదైనా తేడా ఏమైనా ఉందా? బాగుంటుంది, మన ఇంట్లో కన్నా బాగుంటుంది. అది చెప్తున్నటువంటి విషయం. అయితే మనకి ఇంట్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ఇక్కడ భోజనం కూడా ఉంటుంది. ఎందుకంటే కేవలం 5 రూపాయలకే కూడా ఇక్కడ వడ్డిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద ఆయన తింటూ ఉన్నారు. ఆయన కూడా ఒకసారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు సార్? మీరు ఎక్కడ ఉంటారు సార్? ఎలా ఉంది సార్ భోజనం? ఎలా ఉంది? భోజనాలు బాగుంది. ఎంత తీసుకుంటున్నారండి భోజనానికి? 5 రూపాయలు. 5 రూపాయలు. ఉదయం ఎంత తీసుకుంటున్నారు? ఉదయం నేను ఎప్పుడు రాలేదు. మధ్యాహ్నం పూట అంటే ఇంట్లో తిన్నట్టు ఉందా, లేదనుకుంటే ఏమైనా తిన్నట్టు మీ ఇంట్లో ఎట్లాంటి భోజనం తింటా ఉంటారా? బాగానే ఉంది. సో ఏ పేరు అన్నారు? అప్పల స్వామి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంట్లో మనం ఏ విధంగా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం ఆ విధంగానే ఇక్కడ భోజనం కూడా ఉందని మనం చెప్తున్నటువంటి విషయం. సో ఇది బాంబే కాలనీలో ఉన్న అన్నా క్యాంటీన్ యొక్క తింటున్న పరిస్థితి. ఓకే, మనం కూడా ఇక్కడ ఉన్న భోజనాన్ని రుచి చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వాహకులు అలాగే కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది ఎంతోమంది పుట్టినరోజులు అలాగే వివిధ శుభ కార్యక్రమాల టైంలో కూడా వాళ్ళు ఎంటైర్ అన్నా క్యాంటీన్ కూడా భోజనాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అట్లాంటి సమయంలో ఎవరైతే ఇక్కడ భోజనానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా భోజనం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యాన్ని బట్టి ఇక్కడ స్పాన్సర్ చేయొచ్చు. అయితే అన్న క్యాంటీన్కి మ్యాక్సిమం రోజుకి సుమారుగా ఒక 400 నుంచి 500 మంది ఒక పూటకి వచ్చి భోజనం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి బట్టి. సో ఎవరైతే అన్న క్యాంటీన్ స్పాన్సర్ చేస్తారో అట్లాంటి టైంలో కేవలం ఉచితంగానే భోజనం పంపిణీ చేయడం జరుగుతుంది. మిగతా టైంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగానే కేవలం 5 రూపాయలకే ఆ భోజనం అయితే అందజేయడం జరుగుతుంది. ఎవరైతే స్పాన్సర్ చేస్తారో అట్లాంటి టైంలో వాళ్ళు ఫ్రీగానే వాళ్ళకి ఇక్కడున్న పేద ప్రజలకి అలాగే ఇక్కడున్న నివాసితులకు భోజనం సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఎంటైర్ ఎవరు వెబ్సైట్లో మనం చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే ఎంతైతే పేద ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం చక్కగా భోజనం చేస్తున్నారు, వాటర్ ఫెసిలిటీ అలాగే వాళ్ళకి ఏ విధంగా మినిమం కనీసంగా తిన్నటువంటి భోజనం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ మనకి ఎంత చక్కగా వాళ్ళు నిర్వాహకులు కూడా దీన్ని ఎంతో పరిశుభ్రంగా
శుభ్రంగా చేతికి గ్లౌజులు, మాస్కులు, అలాగే హెడ్ కవర్స్ కూడా పెట్టుకొని హాట్ బాక్స్లో చల్లగా కాకుండా హాట్ బాక్స్లో ఉంచుతూ ఇక్కడ మనకి వడ్డిస్తున్న విజువల్స్ మనకు కనబడుతున్నాయి. అలాగే పెరుగు కూడా చాలా చిక్కగా మనం ఏదో 5 స్టార్ హోటల్లో తిన్న విధంగానే పెరుగుని కూడా ఇక్కడ మనకి చిక్కగా వడ్డించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ సాల్ట్, అలాగే పచ్చడి, అలాగే పప్పు, సాంబారు, రైస్ అనేది ఈరోజు శనివారం మధ్యాహ్నం ఏదైతే ఆహార పట్టికలో ఉన్న షెడ్యూల్ ఉందో ఆ విధంగానే ఇక్కడికి మనకి వడ్డించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది అన్న క్యాంటీన్ ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. సో మనం కూడా ఇక్కడ ఉన్న భోజనాన్ని కూడా ఎలా ఉంది ఏంటనేది రుచి చేసే ప్రయత్నం చేద్దాం రండి. చూడొచ్చు, మనం కూడా ఇక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం కూడా ఇక్కడ అన్న క్యాంటీన్లో చూస్తేనే చాలా చక్కగా కనబడుతుంది, మీ విజువల్స్లో కనబడుతుంది భోజనం ఎంత అన్నమో, క్వాలిటీ రైస్, క్వాలిటీ పప్పు, అలాగే కౌడ్ రైస్ కూడా మనకి కనిపిస్తుంది. సో మనం కూడా ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది మనం తినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఈ యొక్క అన్న క్యాంటీన్లో ఏ విధమైనటువంటి ఫుడ్ ఎంత టేస్టీగా ఉందనేది కూడా మనం చూడబోతున్నాం. సో మనం కూడా ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అన్న క్యాంటీన్ అందరూ తినొచ్చు, కేవలం పేద ప్రజలు లేదనుకుంటే బిలో పావర్టీ లైన్ అనేవాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేయొచ్చనే ఒక సిద్ధాంతంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో మనం దానిలో భాగంగా ఈరోజు వాంబే కాలనీలో ఉన్న అన్న క్యాంటీన్లో మనం భోజనం చేస్తున్నాం. సో చాలా చక్కగా టేస్ట్గా, ఎంతో ఆనందంగా, శుభ్రంగా టేస్ట్గా ఉంది మనం చూస్తూ ఉన్నాం. పచ్చడితో పాటు పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంది. చూడొచ్చు, మనం అన్న క్యాంటీన్ వాంబే కాలనీలో ఉన్న అన్న క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకే రైసు, అలాగే పప్పు, అలాగే కాడు, అలాగే పచ్చడి, అలాగే సాంబార్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నిర్వాహకులు కూడా ఎంతో శ్రద్ధతో పేదలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఒక కాన్సెప్ట్తో వాళ్ళు కూడా ఎంతో డెడికేటెడ్గా ఈ యొక్క వర్క్ చేస్తున్నటువంటి మనకి ఇక్కడ అన్న క్యాంటీన్లో చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఎందుకంటే అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం అంటే ఏదో టేస్ట్ ఉండదు, రుచికరం ఉండదు అనే ఒక విమర్శలు అయితే కొన్ని సందర్భాల్లో వెల్లువెత్తినటువంటి తరుణంలో సో మనం లైవ్లో అన్న క్యాంటీన్లో లైవ్లో మనం భోజనం చేస్తూ ప్రజలు ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే 5 రూపాయలు చెల్లించి భోజనం తినొచ్చు, ఇక్కడ అంత టేస్ట్గా ఉందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ యొక్క అన్న క్యాంటీన్లో భోజనం చేయడం పట్ల అలాగే పేద ప్రజలు ఎంతోమంది, ఇప్పుడు మనం ఈ వీడియో చేసిన తరుణంలో సుమారుగా ఒక 100 మంది వచ్చి ఇక్కడ భోజనం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పటికే మనం చాలా మంది నుంచి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. సో ఎంటైర్ ఈ యొక్క అన్న క్యాంటీన్ ఈ పేద ప్రజలకు, అలాగే ఏదైతే బిలో పావర్టీ లైన్ కింద ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ అన్న క్యాంటీన్లో కొన్ని రోజుల్లో చెప్పినట్టుగానే కొంత ఎవరైతే వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉన్నారో వాళ్ళు కూడా భోజనం పెట్టాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఈ అన్న క్యాంటీన్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు స్పాన్సర్ చేసిన రోజైతే మాత్రం ఫ్రీగానే, ఉచితంగానే ఇక్కడికి ఎవరైతే భోజనంకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే భోజనం పెట్టడం జరుగుతుంది. సో అలాంటి సందర్భంలో సుమారు రోజుకి 400 నుంచి 500 మంది ఇక్కడ ఈ క్యాంటీన్లో భోజనం చేసే పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రభుత్వ అండర్లో నడుస్తున్నటువంటి అన్న క్యాంటీన్ ఇచ్చిన ఏదైతే ఆహార మెనూ పట్టి ఉందో దాని ప్రకారంగానే సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఫుల్ ప్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఆదివారం ఎలాగైతే సెలవు దినం ప్రకటించారో సో మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఆహార పెట్టే మెనూ ప్రకారంగానే ఒక రుచికరమైన, ఒక క్వాలిటీ ఉన్న భోజనాన్ని పేద ప్రజలకు అన్న క్యాంటీన్ ద్వారా అందజేయడం పట్ల అంటే కూటమి ప్రభుత్వానికి, సాధారణ ప్రజల నుంచి అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులు కూడా ప్రతి ఒక్క రంగం నుంచి కూడా కూటమి ప్రభుత్వానికి హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. సో ఇలాంటి ఈ అన్న క్యాంటీన్లు ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్ని కొనసాగించాలని ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి మనకి కనబడుతూ ఉంది.